రామకృష్ణవర్య, మహారాజా, ఈ విషయంలో తమ ఉద్దేశమేంటి? మహారాజా, నేను కూడా ఒక తండ్రినే. ఒక తండ్రిగా వారు రుణం తీసుకున్నందుకు గల ఉద్దేశం నాకు అర్థమయ్యింది. రామానుజం గారు తమ అప్పుని తీర్చలేకపోయారు, ఇది వాస్తవం. వారి గృహాన్ని వేలం వేయించి వెంకటేష్ గారికి వారి అప్పుని తిరిగి చెల్లించవచ్చు. కానీ దానివల్ల రామానుజం గారు ఉంటున్న నీడని కోల్పోతారు. వారికి కుటుంబం ఉంది, ఇందులో వారి తప్పేమీ లేదుగా. అందుకే నేను చెప్పేదేమిటంటే అలా చేయుట అనుచితం మహారాజా. అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు రామకృష్ణవర్య? మహారాజా, ఈ సమస్యను పరిష్కరించేందుకు నాకు కొంత సమయం అవసరమవుతోంది. అవశ్యం కొంత సమయాన్ని తీసుకోండి, కానీ అతి శీఘ్రంగా మాకు పరిష్కారం కావాలి. చిత్తం మహారాజా. రామానుజం గారు ధనాన్ని తిరిగి ఇవ్వలేకపోయారు, ఈ మాట వాస్తవం. కాని అతడు కుటీల స్వభావుల్లా తెలియడం లేదు. ఒక తండ్రిగా తన కుమారుణ్ణి గురుకులానికి పంపించాలని కోరుకున్నాడు. తప్పేంటి? ఏమిటి? ఏం చేస్తున్నారు? నన్ను లోపలికి రానివ్వండి. అరే, ఏమైంది అసలు? ఏంటి? అత్తయ్య అంటున్నారు, నువ్వు ఇంటి లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు. రావాలంటే మా షరతుని అంగీకరించాలి. నాకు తెలుసు, దీనంతటి వెనక నీ హస్తమే ఉందని. ఏమిటా షరతు కామేశ్వరి? భాస్కర్ ఇప్పుడే గురుకులానికి వెళ్ళడు. చూసావుగా, ఇప్పుడే ఇంత పెద్ద సమస్య నుంచి బయటపడ్డాడు. అవునత్తయ్య, చూడండి, కనీసం భాస్కర్ని అప్పుడే గురుకులానికి పంపకండి. అంత పెద్ద దుర్ఘటన తర్వాత మనకి తెలిసింది. ఒకవేళ భాస్కర్ అల్లరి నవ్వు ఈ ఇంట్లో వినిపించలేదంటే అప్పుడు ఈ ఇల్లు చాలా ఖాళీగా అనిపిస్తుంది. కానీ ఏదో ఒక రోజు తన గురుకులానికి వెళ్ళాలిగా శారదా. అమ్మా, ఆ రోజు నువ్వేగా నాతో అన్నావు, నా మనసులో పుత్రుని పట్ల మోహం ఎక్కువయ్యింది అని. ఆ మోహమే ఇప్పుడు నీ మనసులోనూ ఉంది కదా. నా మాట విను. తను గురుకులానికి వెళ్ళడం ఎంతో అవసరం. గురుకులానికి వెళ్తేనే కదా జ్ఞానబోధ కలుగుతుంది. జ్ఞానమే కదా సర్వస్వం.